అండ్ మనతో పాటు అశోక్ గారు ఉన్నారు. సో అశోక్ గారు 7XO తీసుకున్నారు. సో సార్ 7XO ఎందుకు టాటా సఫారీ ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, లైక్ 7XO ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏముందా? యాక్చువల్ సార్ 7XO 700 నేను తీసుకున్నాను. 700 అనేది డ్రీమ్. ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ ఫస్ట్ నుంచి దీని మీద. ఇట్ వాజ్ ఎ డ్రీమ్ బట్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. ఓకే. సో ఐ నెవర్ థాట్ ఆఫ్ అలా ఉండిపోయింది మీ మైండ్ పోయింది. బట్ కొద్దిగా దిస్ ఈజ్ మై 4th కార్. ఓకే. ఇంతకుముందు నాది 800 శాంత్రో, బెలినో రీసెంట్ ఉంది, ఇది 4th ఉంది. ఓకే. మారుతి కార్స్ నడిపాను. సో నేను ఇది తీసుకునే ముందు క్రెటా అనుకున్నా ఫస్ట్. ఓకే. నా బడ్జెట్కి అన్నిటికి వచ్చేస్తుంది, సరిపోతుంది అనుకున్నాను. బట్ క్రెటా డీజిల్ వర్షన్ చూసేసరికి దాని కాస్ట్ ఇది మిడ్ వేరియంట్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది అనమాట. క్రెటా డీజిల్ మిడ్ వేరియంట్, దీని కాస్ట్ ఒకలా ఉంది. దీని మిడ్ వేరియంట్, క్రెటా డీజిల్ టాప్ వేరియంట్. ఓకే. సో వై అని చెప్పి ఆలోచన మొదలైంది. మెల్లమెల్లగా థాట్ ఆఫ్ ఫస్ట్ టెస్ట్ డ్రైవింగ్ చేశా. టెస్ట్ డ్రైవ్ చేసినాక తీసుకుంటే లేదా ఇంకేదో తీసుకోవాలని చెప్పి టెస్ట్ డ్రైవ్ బాగా నచ్చింది. అంటే నేను తీసుకుంది ఆటోమేటిక్ ఎక్సలెంట్ ఉంది డ్రైవింగ్. ఓకే. ఇంకా అప్పుడు డిసైడ్ చేసుకున్నా ఇదే తీసుకోవాలని ఫిక్స్ అయినా తీసుకున్నాను. సో ఐ టేకెన్ AX7 వేరియంట్. AX7 అంటే ఆల్మోస్ట్ ఎంత పడింది సార్? సార్ ఇది నాకు 22.6. ఓకే. ఎక్కువ నెగోషియేషన్ ఏమి అవ్వలేదా? డిస్కౌంట్ కానీ? నెగోషియేషన్ అయ్యింది అన్నీ కలిపి. ఆఫ్టర్ యాక్చువల్లీ దీని కాస్టింగ్ అరౌండ్ 23.5. ఓకే. సో మనకి GST డిస్కౌంట్లు, ఇన్సూరెన్స్ డిస్కౌంట్లు ఇవన్నీ ఇచ్చాడు. ఓకే. అన్ని ఇచ్చి ఫైనల్గా నాకు 22.6. ఓకే. నా తర్వాత ఇంకొక అబ్బాయి తీసుకున్నాడు మన గ్రూప్లో, అతనికి 22.3కే వచ్చింది. ఓకే. అంటే మీరు, నాకు గుర్తుంది, మీరు నాకు ఒకసారి కాంటాక్ట్ అయ్యారు స్టార్టింగ్ లో, లైక్ 7XO స్పెసిఫిక్ చూస్తున్నాను ఎక్కడైనా స్టాక్ లో ఉందా అంటే, నేను కూడా ఎంక్వైరీ చేసి మేబీ నేను చెప్పినట్టు దొరికింది, కానీ మేబీ మీకు అది వర్కౌట్ అయినట్లేదు. అది పర్చేసింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం స్మూత్ అవ్వాలి సార్. చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫస్ట్ నేను మీరు తీసుకుని అది అత్తాపూర్ లొకేషన్, అది ఒకటే బండి ఉంది అన్నాడు. ఒకటే బండి ఉంది, అది కూడా 3 or 4 months ఓల్డ్. సో తీసుకోవాలని ఆలోచించి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకున్నా. ఇంకా అది వద్దనుకుని ఫ్రెష్ గా బుకింగ్ చేసుకున్నా. ఓకే. బుకింగ్ చేసుకున్నావా 40 days అన్నాడు. 2 months అయిపోయింది, వెహికల్ లేదు. వెహికల్ ఇస్తా అన్న మాట కూడా లేదు. యాక్చువల్లీ నేను బుక్ చేసిన ఆటోమేటిక్ AX7 ఆటోమేటిక్. ఓకే. రాలేదు. తర్వాత మధ్యలో రామకృష్ణ గారి సజెషన్ కూడా తీసుకున్నా. సార్ ఏమో పెట్రోల్కి వెళ్ళు, నీ యూసేజ్ కి అది అని చెప్పి తక్కువగానే అన్నారు. సో వై డోంట్ గో ఫర్ పెట్రోల్ అని చెప్పి పెట్రోల్ కూడా ట్రై చేశా. పెట్రోల్ కూడా స్టాక్ లో ఉండే. బట్ ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ PDI. అది కూడా మీకు చెప్పినట్టున్నాను. రస్టింగ్ ఇష్యూస్ వచ్చినాయి. గుర్తుకొచ్చింది. రస్టింగ్ ఇష్యూస్ వచ్చినాయి, ప్యానల్ గ్యాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ PDIలో రిజెక్ట్ చేసి వచ్చేసి నా ఒరిజినల్ బుకింగ్ ఉన్నాను. పెట్రోల్ 7XO, ఇది డీజిల్. అది రిజెక్ట్ చేశాను. 7XO బుక్ చేశాను. ఇనిషియల్ గా చేసింది డీజిల్ AX7 ఆటోమేటిక్. లేట్ అయింది. అది లేట్ అయింది. అది ఆఫ్టర్ 2 months కూడా వాడు ఏం మాట్లాడలేదు. ఈ లోపు నాకు అత్తాపూర్ నుంచి కాల్ వచ్చింది, సార్ బండి ఉంది, మాన్యువల్ ఉంది, మనం తీసుకుంటారా అని అడిగారు. ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ నవంబర్లో సరే వెళ్ళిపోయాని మాన్యువల్కి వెళ్ళిపోయాను. ఓకే. అర్థమైంది సార్. అంటే చాలా మంది ఏంటంటే 7XO కార్ కానీ సఫారీ కూడా అంతే, కార్ కావాలంటే చాలా తపస్సు చేయాలన్నట్టు ఉంటుంది, దొరకట్లేదే. సో అంటే మీరు దీని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మల్టిపుల్ ప్లేసెస్ లో బుక్ చేయడం సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ. అది నేను చాలా మంది చెప్తున్నాను. తప్పకుండా అదే చేయలేదు నేను. ఫస్ట్ చేసేయాలి, ఎందుకంటే మహీంద్రా కార్లు ఈవెన్ 3XOలో కూడా కొన్ని వేరియంట్స్ అదే స్టోరీ ఉంది. సో మల్టిపుల్ ప్లేసెస్ లో బుక్ చేసుకుంటే అట్లీస్ట్ ఎక్కడ బేగ దొరికితే అక్కడ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి సార్, మీరు ఇప్పుడు కార్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు? ఇది దగ్గర 3,000 to 4,000. 3,000-4,000. సో 3,000-4,000 మీరు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా ఇంతవరకు? ఇష్యూస్ అంటే ఒకసారి విజయవాడ వెళ్తుంటే మధ్యలో ఒకసారి క్లచ్, అంటే మా అమ్మాయి డ్రైవ్ చేస్తుంది, నొక్కిపోయి ఆగిపోయింది. స్టక్ అయింది ఫస్ట్ ఫ్యూ సెకండ్స్. ఓకే. నేను పక్కకు తీసుకోమని చెప్పాను, పక్కకు తీసుకుని ఆపేసాను. ఆపేసి ఒక 15 minutes ఆగి, అంటే
బర్న్ స్మెల్ వచ్చింది. బర్న్ స్మెల్ వచ్చి ఆగిపోయింది. బండి ఆపేసి పక్కన పెట్టి 15 మినిట్స్ తర్వాత డ్రైవ్ చేశాను. నార్మల్గా వెళ్ళింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం మళ్ళీ రాలేదు. అంటే ఇనిషియల్గా క్లచ్ ఏమవుతుందంటే కొంచెం ఉంటుంది అది. అసలు మహీంద్రాలో కొంచెం అది ఉన్నది ఇనిషియల్. ఒక్కసారి అయింది ఆ ఇష్యూ, హీట్ ఎక్కడం. అది తర్వాత DPF క్లాగింగ్ అని 2 సార్లు మెసేజ్ వచ్చింది, 2 సార్లు మాన్యువల్ డీక్లాగింగ్ చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే ఓకే. DPF క్లాగింగ్ మరి చాలా మంది ఎక్కువ భయపడతారు కదా. సో మీకు అవేర్నెస్ ఉందా ప్రొసీజర్ బట్టి, లేకపోతే ఏంటి? ప్రొసీజర్ తెలుసు నాకు ఏం చేయాలనేది. కానీ నా యూజ్కి అంటే నేను ఆఫీస్ చాలా దగ్గర అనేది జస్ట్ 2 కిలోమీటర్స్ ఎక్కువ. ఆ యూజ్కి ఇది పనికిరాదు, డీజిల్ పనికిరాదు. అప్పుడు హైవేస్ మీద తీసుకెళ్తూ ఉంటే పర్లేదు. సో అందుకని ఈ కారు ఓన్లీ హైవేస్కి లాంగ్ డిస్టెన్స్ యూజ్ చేస్తున్నాను. నాది ఇంకో బెలినో ఉంది, అది ఆఫీస్ యూజ్ చేస్తున్నాను. అంటే షార్ట్ అవాయిడ్ చేయడం బెటర్ ఏమో. బెటర్ అంటే మరి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అవాయిడ్ చేస్తే అలా క్లాగ్ అవుతుంటుంది, DPF ఫిల్టర్ క్లాగ్ అయిపోతుంది. అదే రీజన్ నాకు అర్థమైంది. అంతే, ఎందుకంటే మనము తిప్పకపోయినా పర్లేదు, తిప్పితే లాంగ్ తిప్పాలి, అప్పుడు DPF అంతగా రాదు. ఓకే సార్, నైస్ సార్, నైస్. అండ్ కమ్యూనిటీ వైజ్ మీరు ఏం చెప్తారు? కమ్యూనిటీ మీకు ఏమైనా కమ్యూనిటీ సార్, నేను యాక్సిడెంటల్గా కమ్యూనిటీకి ఇంట్రొడ్యూస్ అయ్యా. ఓకే. యాక్సిడెంటల్గా యూట్యూబ్లో మీ వీడియో చూసా. ఓకే. వీడియో చూసారే చాలా బాగా చెప్తున్నారు, ఈయన ఎవరో మన తెలుగు అయినా అని చెప్పి అనుకోకుండా వచ్చింది. బై ర్యాండమ్గా చూపిస్తుంది, ర్యాండమ్ వచ్చింది. చూస్తే అదే బాగుందని కింద కామెంట్స్లో కమ్యూనిటీ ఉంది జాయిన్ అవ్వండి అని కామెంట్స్ ఉన్నాయి. ఏదో బాగుందని చెప్పి అప్పుడు కమ్యూనిటీలో జాయిన్ అయ్యా. ఓకే. కమ్యూనిటీ వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఇనిషియల్ 2-3 అనుకున్నాం 3X తీసుకుందామని. ముగ్గురికి బార్గెనింగ్ చేశాం. ఓకే. సో అందుకని మంచి బెస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే. తీసుకోవడం 2 తీసుకున్నాం, కానీ ముగ్గురు కలిసి కొంచెం మీకు బార్గెన్ చేయడం ఏమైనా హెల్ప్ అవుతుంది. జనాలు పక్కలతో చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. డెఫినెట్ హెల్ప్ అయింది. కానీ కార్ గురించి యాక్చువల్లీ PDI అనేది ఉంటుందని నాకు ఐడియా కూడా లేదు. ఓకే ఓకే. ఇది మన గ్రూప్లోకి వచ్చిన కమిటీలోకి వచ్చినాక PDI ఏంటి, ఎట్లా చేస్తారు, దానికి ఏంటి అవన్నీ తెలిసింది. ఓకే సార్, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి ఈ మినీ రివ్యూ అని ఎందుకన్నానంటే మన కార్ మామ ఓనర్షిప్ రివ్యూస్ ఎప్పుడు కూడా చాలా డీటెయిల్గా ఉంటాయండి. ఫుల్ లెంత్ రివ్యూస్ ఉంటాయి. ఈ ఎక్కువ సార్లు మనం కార్ మామ కమ్యూనిటీలో మెంబర్స్నే పట్టుకొచ్చి రివ్యూ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది మన అశోక్ గారితో చేసిన రివ్యూ ఏంటంటే కార్ మామ 3rd మీటప్లో భాగంగా కలుసుకున్నప్పుడు అతనితో ఒక చిన్న రివ్యూ చేశాము. డీటెయిల్గా వెళ్ళడానికి అవ్వలేదు, బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ డీటెయిల్గా అయితే చేస్తాను. అండ్ మీరు కూడా మీ కార్ తాలూకా కార్ ఓనర్షిప్ రివ్యూ చేయాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో మనము మాట్లాడుకొని రివ్యూ అయితే చేద్దాము డెఫినెట్లీ. అండ్ మీరు కార్ కొనాలనుకుంటున్నారు అండ్ ఏ కార్ కొనాలో కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు పెట్రోలా లేకపోతే ఈవీయా ఇలాంటి డౌట్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు నాతో డైరెక్ట్గా మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆర్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా మా టీం మీకు గైడ్ చేస్తారనమాట. అండ్ నాతో కన్సల్ట్ చేయడమే కాకుండా మీలా కార్ కొనేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళు ఈ వేరియంట్ ఎందుకు కొనాలనుకుంటున్నారు, సో లేకపోతే షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి, కొటేషన్స్ కంపేర్ చేసుకొని ఎక్కువ డిస్కౌంట్స్ ఎలా పొందాలి, ఇలా అన్ని రకాలుగా హెల్ప్ కావాలనుకుంటే కనుక కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. సో కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మన కమ్యూనిటీ ఇప్పుడు ఆల్రెడీ 3000 మెంబర్స్ స్ట్రాంగ్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ ఉన్నారు. జస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, ఆంధ్రాలోనే కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా జాయిన్ అవుతున్నారు. బెంగళూరులో, చెన్నైలో, పాండిచేరి, పూణే, ముంబై, ఈవెన్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు అనమాట. సో జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను.